నిజంగా చెప్తున్నానండి, అక్కినేని నాగార్జున గారి ఆ ఎన్ కన్వెన్షన్ ని తొలగించడం నాకైతే చాలా హాయిగా ఉందన్నమాట. అండ్ ఇటువంటి మరెన్నో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ని తొలగిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మెయిన్ గా పొలిటీషియన్స్ అయితే ఇటువంటి చాలా ప్లేసెస్ ని కబ్జా చేసి ఇటువంటి ఇల్లీగల్ బిల్డింగ్స్ అవి ఇవి కట్టుంటారు అనమాట. వాటన్నింటిని ఈ హైడ్రా చర్యల్లోకి తీసుకొని తొలగిస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది వీడెవడరా నాయన నాగార్జున గారి యాంటీ ఫ్యానా అనుకోవచ్చు. నేనైతే అతని యాంటీ ఫ్యాన్ ఏం కాదు. మీరు హైదరాబాద్ లో ఉంటే మీకైతే పరిస్థితి అర్థమవుతుంది, అది కూడా మెయిన్ గా వర్షాకాలంలో. యాక్చువల్లీ ఈ ఎన్ కన్వెన్షన్ ని ఎందుకు తొలగించారంటే, ఒకప్పుడు హైదరాబాద్ లో 258 సరస్సులు అయితే ఉండేవండి, లేక్స్ అనమాట. అంటే ఇప్పుడు పల్లెటూరుల్లో చెరువుల్లాగా ఏవైతే ఉంటాయో ఒకప్పుడు హైదరాబాద్ లో అటువంటి లేక్స్ అయితే 258 ఉండేవి. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే అవి కేవలం 161 మాత్రమే ఉన్నాయి. అయితే మిగతావన్నీ ఏమయ్యాయిరా అంటే మిగతావన్నీ మింగేశారనమాట. ఇటువంటి డబ్బులున్న వాళ్ళు, బడా స్టార్స్, హోదాలో ఉన్న వాళ్ళు అందరూ ఏం చేశారంటే కబ్జా చేశారు. కబ్జా చేసి వాటిపైన ఇటువంటి కన్వెన్షన్స్ లేకుంటే హాల్స్, ఈ బిల్డింగ్స్ అవి ఇవి బిల్డ్ చేసుకున్నారు. అయితే ఈ విధంగా ఆ సరస్సులన్నింటినీ కప్పిపెట్టడం వల్ల హైదరాబాద్ లో వర్షాకాలంలో వాటర్ ఎటు ఫ్లో అవ్వాలో తెలియక చిన్న చిన్న బస్తీల వైపు అలానే రోడ్స్ పైకి వాటర్ అయితే వస్తూ ఉంటది. దానివల్ల అక్కడున్న ప్రజలైతే చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. నేనైతే హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్ వడ్ర బస్తీ అనే ఒక బస్తీ ఉంటది అనమాట. దాన్ని మాణికేశ్వర నగర్ కూడా అంటూ ఉంటారు. తార్నక సికింద్రాబాద్ మధ్యలో అయితే ఉంటది. అక్కడైతే నేను 3 years పాటు ఉన్నాను. వర్షాకాలంలో అది కొంచెం డౌన్ లో ఉంటది ఆ బస్తీ. అయితే వర్షాకాలంలో వాటర్ మొత్తం ఆ బస్తీలోకి అయితే వచ్చేస్తుంది. మేము బయటికి నడుచుకొని వెళ్లాలంటే వాటర్ ఆ రోడ్డు పైన 1 feet 1.5 feet వరకు వాటర్ అయితే ఉంటది అనమాట. చాలా ఇబ్బందిగా ఉండేది. దానివల్ల అక్కడున్న వాళ్ళకి చాలా మందికి జ్వరం, తలనొప్పి, అది ఇది ఇటువంటి వ్యాధులన్నీ వస్తూ ఉండేవి అనమాట. అయితే అక్కడున్న వాళ్ళు ఎవరైతే పట్టించుకునేటోళ్ళు కాదు ఆ ప్రాబ్లం అయితే. అయితే ప్రెసెంట్ ఇటువంటి సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని హైడ్రా అనే ఒక సంస్థ ముందుకు వచ్చింది. ఆ లేక్స్ ని మళ్ళీ కంబ్యాక్ చేయాలని. ఇదైతే మంచి ఆలోచన అండి. దీనివల్ల వాటర్ ఇటువంటి రోడ్స్ పైకి రాకుండా మళ్ళీ ఆ లేక్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఎన్ కన్వెన్షన్ లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చాలా ఉంటాయి. మెయిన్ గా పొలిటీషియన్స్ అయితే చాలా కట్టుంటారు బిల్డింగ్స్ అవి ఇవి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా తొలగిస్తే బాగుంటుంది. కాకుంటే వాటిలో కొన్నింటిని అయితే ఖచ్చితంగా వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళు పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది కాబట్టి. అయితే ఈ ఎన్ కన్వెన్షన్ ని తొలగించడం మీకు కరెక్టా కాదనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇటువంటి మరెన్నో కాంట్రవర్సీతో పాటు మూవీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.